ఇక్కడ మీరు చూస్తున్న ల్యాప్టాప్కి ఒక మినీ సర్జరీనే చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే మా కస్టమర్ తన ఓన్గా ల్యాప్టాప్ను ఓపెన్ చేసి సర్వీస్ చేసుకోవడం జరిగింది. అలా ల్యాప్టాప్ సర్వీస్ చేసినప్పటి నుంచి టచ్ ప్యాడ్ పని చేయట్లేదని మన దగ్గర తీసుకొచ్చారు. సో ప్రాబ్లం ఏమై ఉంటుందని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చెక్ చేసేసరికి ల్యాప్టాప్ ట్రాక్ ప్యాడ్ నుంచి మదర్ బోర్డ్కి వెళ్ళే స్ట్రిప్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లెక్స్ కేబుల్ అనేది కట్ అయిపోయిందండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సో కస్టమర్కి చెప్పాము, ఇది కొన్ని డేస్ టైం పడుతుంది రిపేర్ చేయడానికి. ఈ ఫ్లెక్స్ కేబుల్ బై ఆర్డర్ తెప్పించాలి, మార్కెట్లో రెడీగా లేదు అంటే లేదు ఈరోజు ఈవినింగ్ కల్లా కావాలి, సో నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందించగలరా అంటే అప్పుడు మొదలు పెట్టామండి సర్జరీ. ఇది సర్జరీ ప్రాసెస్. నీట్గా ఆ స్ట్రిప్ని మేము రీబాండ్ చేసామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇది ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలరు ఈ టైప్ ఆఫ్ వర్క్. మీద అవుట్పుట్ ఎట్లా వచ్చిందో. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, సో ల్యాప్టాప్ సర్వీస్ అనేది చేసుకోవచ్చు ఎవరైనా సరే, బట్ ఇప్పుడు వస్తున్న ల్యాప్టాప్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటున్నాయి. సో అది ప్రొఫెషనల్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలరు. మీకు సర్వీస్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి. మీరు ఓన్గా చేసి రిస్క్లో పడద్దు.